అసలు మీరు ఇంజనీరింగ్ చదవాలని ఏదో ట్రైనింగ్కి వచ్చి ఇక్కడికి సడన్ గా జంప్ చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోడ దూకి. అవునండి, రకరకాలుగా జరిగింది. యాక్చువల్గా నేను చాలా ప్రొఫెషన్స్ మార్చానండి ఇండస్ట్రీకి రాకముందే. ఫస్ట్ ఎంసెట్ రాశాను, ఒక మార్క్ వచ్చింది, ఒక ర్యాంక్ వచ్చింది. సరే మా ఫాదర్ వెరీ పర్టికులర్గా ఉన్నారనమాట. అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది. ఒకనే కొడుకు, నా సిస్టర్ ఉంది. సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా వర్స్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత, సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా. సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ 17 ఉంది కదా జూబ్లీ హిల్స్, అక్కడ మా కాలేజ్ ఉండేది. ఆ చుట్టుపక్కల అన్ని షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. సో ఇంతకుముందు సినిమాలు పిచ్చి ఉండేది, సినిమాలు అందరికీ ఉంటుంది పిచ్చి, తెగ చూసేవాడిని సినిమాలు. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడో యాక్టర్స్ని ప్యాంపర్ చేసే విధానం, వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు. సరే ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది. కొంచెం పొడుగుంటాను కదా, కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్తో, చిన్న ఆలోచనే కదండి, ఎంత అన్నప్పుడు 17-18 ఏళ్ళు ఉంటాయి. సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం. తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం, లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా, మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించారు, అడ్మిషన్ అయ్యి కట్టి, డొనేషన్లు అయ్యి కట్టి. దాని తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. 1 year తర్వాత వచ్చేసాను నేను, రిటర్న్ హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు. ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు, అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు. సో ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో, సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తున్నాం అంటే నెమ్మరని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశాను. బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే ప్రొఫెషన్గా తీసుకుందామా లేదా అనే డౌట్లోనే ఉన్నాను నేను. సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి. నాకు పెద్దగా నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్, మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను. నేను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్. నేను 2000లో ఎప్పుడైతే 99-2000 ఇన్స్టిట్యూట్ చేశాను, నాకు కవర్ వచ్చి వెంటనే ఖుషి. చేయడం నాకు అవును, మీ ఇందాకే చెప్పారు, మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి. చూడండి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందంటే అండి, నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే 20కే వచ్చేయటం వల్ల నాకు 5-6-7 years కంగారు లేదు. కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్లో వచ్చినప్పుడు 20కి మీకు 4-5 years స్ట్రగుల్ ఉన్నా కూడా క్వశ్చన్ ఉంటుంది, చిన్న బఫర్ ఉంటుంది ఒక 5-6 ఏళ్ళు. సో దాంతో ఏంటంటే నేను 25-26 వచ్చేటప్పుడు నా విక్రమార్కుడు వచ్చింది. సో దట్ వాజ్ అంటే రైట్ టైం యాక్చువల్లీ. సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి. కాకపోతే విక్రమార్కుడు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని. దాని తర్వాత అంటే క్యారెక్టర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి. అలాంటి చిన్నవి తప్పితే పెద్ద హీరో చేద్దామని మీరు అనుకున్నారా, లేకపోతే నిర్మాతలు అనుకున్నారా, డైరెక్టర్లు అనుకున్నారా? లేదండి, కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు, అసోసియేట్ గా చేశాడు, రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేశాడు. అతను విక్రమార్కుడు తర్వాత సారాయి వీర్రాజు అనే కథ చెప్తే నాకు నచ్చింది. సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు, మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం. అంతే సార్. ఇక అడిగారు కదా, ఇంక మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఒకటి ప్లానింగ్, అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకే రారండి కదా. సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి, లేకపోతే అదే మనం ట్రై చేయలేదే అనేది ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ లైఫ్ లాంగ్ 100%. సో ఖచ్చితంగా ట్రై చేయాలని ట్రై చేశాను నేను. సో దాని తర్వాత ఏమైందంటే క్యారెక్టర్లు చేస్తాడో లేదో చిన్న అవుతాయి కొన్ని, అలా క్యాప్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ విక్రమార్కుడు తర్వాత కూడా. సో మళ్ళీ ఒక్కొక్క సీను 2 సీన్ బృందావనం వచ్చింది, తర్వాత వంశీ పైడిపల్లి, తారక్ది, ఇది దిల్రాజు గారిది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇష్క్. సో దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, బట్ విపరీతమైన స్ట్రగుల్ అయితే లేదు. అదే అంత స్ట్రగుల్ పడి అయితే లేదు. మరి హీరోగా మళ్ళీ సారాయి వీర్రాజు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం రాలేదండి? లేదండి, నాకు అంటే నేను వద్దనుకున్నాను, ఇంకా తర్వాత హీరోగా వద్దనుకున్నాను నేను. ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయింది. సో దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి నాకు. సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అనిపించింది ఆ టైంలో. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, క్యారెక్టర్స్ చేసుకుంటా, విలన్ చేసుకుంటా, సో రిస్క్ అవసరం లేదేమో అన్న దాంట్లో నేను డెసిషన్ తీసుకొని క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇమీడియట్గా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. కాకపోతే చేస్తానో లేదని కన్ఫ్యూజన్లో 1-2 years పోయింది. కానీ అంటే లాంగ్ టైమ్ అండి ఇండస్ట్రీలో, లాంగ్ టైం. బట్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఆల్, మీ మేనర్స్ దానికి అంటే మనం టాలెంట్, అవునండి, టాలెంట్ ఆల్టర్నేట్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏది టాలెంట్కి మెజర్మెంట్ లేదు, దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి. కరెక్ట్. యువర్ డిసిప్లిన్, యువర్ సెట్ బిహేవియర్, మీ రిలేషన్స్ విత్ ద ఇండస్ట్రీ అయ్యే వర్కౌట్ అవుతాయి. అంటే మీకెవరు